వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. పెద్ది సినిమాతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత హిట్ అయ్యిందో తెలుసు కదా. అయితే ఆ సినిమా తర్వాత చేతికి సర్జరీ తర్వాత కొంత విరామం తీసుకున్న చరణ్ ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయనతో చేతులు కలుపుతున్నది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అని కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ సుకుమార్ తో కలిసి సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే రంగస్థలంలో చరణ్ ను పూర్తిగా కొత్త కోణంలో చూపించిన సుకుమార్ ఇప్పుడు మరోసారి అంతకంటే భిన్నమైన పాత్రను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్న సుకుమార్ నటీనటుల ఎంపికతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అన్ని పనులు పూర్తయిన తర్వాత నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ అంటే ఇప్పటి వరకు ఎక్కువగా గ్రామీణ నేపథ్య కథలతోనే ప్రేక్షకులను అలరించారు. రంగస్థలంలో పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించిన ఆయన పుష్ప సిరీస్ లో కూడా అడవి ప్రాంతం గ్రామీణ జీవన శైలిని ప్రధానంగా తీసుకుని కథలు నడిపించారు. ఈ రెండు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సుకుమార్ తన శైలిని పూర్తిగా మార్చేయబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. రామ్ చరణ్ కోసం ఆయన సిద్ధంగా చేస్తున్న కథ పూర్తిగా అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. ఆధునిక నగర జీవితం, హైటెక్ వాతావరణం, స్టైలిష్ విజువల్స్ తో ఈ సినిమా రూపుదిద్దుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో సుకుమార్ నుంచి పూర్తిగా కొత్త తరహా సినిమా చూడబోతున్నామనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్టైలిష్ గా, పవర్ఫుల్ గా, అలాగే కొత్త బాడీ లాంగ్వేజ్ తో రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ కొత్త పాత్ర కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. పాత్రకు తగ్గట్టుగా దాదాపు 15 కిలోల వరకు బరువు తగ్గాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. అయినప్పటికీ అందుకు సంబంధించిన ఫిట్నెస్ ట్రైనింగ్, ప్రత్యేక డైట్, వర్కౌట్స్ ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ప్రతి సినిమాకు పాత్రకు తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకున్న చరణ్ ఈసారి మరింత డెడికేషన్ తో సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ ఫిట్నెస్ విషయంలో ఎంత క్రమశిక్షణ పాటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం ఆయనకు కొత్త విషయం కాదు. అయితే ఈసారి ఆయన పూర్తిగా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు చూసిన చరణ్ కు భిన్నంగా మరింత స్టైలిష్, అల్ట్రా మోడర్న్ లుక్ లో ఆయన కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రంగస్థలంలో గుబురుగడ్డం, గ్రామీణ యువకుడి గెటప్ తో కనిపించిన రామ్ చరణ్ ఈసారి మాత్రం పూర్తి భిన్నమైన మోడర్న్ అవతారంలో కనిపించబోతున్నారని టాక్. హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్ వరకు ప్రతి అంశంలో కొత్తదనం ఉండేలా సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. అందుకే ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను RC-17 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. అధికారిక టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. కథకు తగ్గట్టుగా కొత్తదనంతో కూడిన పవర్ఫుల్ టైటిల్ ను ఎంపిక చేసే పనిలో దర్శకుడు, నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు లేదా ఫస్ట్ లుక్ విడుదల సమయంలో టైటిల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించనున్నారు. ఇప్పటికే భారీ సినిమాలను నిర్మించిన అనుభవం ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను కూడా అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతుంది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం ఉండటంతో కథ, స్క్రీన్ ప్లే విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్ లో విజువల్ ప్రెజెంటేషన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి ప్రతి అంశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
పెద్ద విజయంతో మంచి జోష్లో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు మరోసారి కొత్త పాత్రతో ప్రేక్షకులను మెప్పించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు రంగస్థలం తర్వాత చరణ్ తో మరోసారి మ్యాజిక్ చేయాలని సుకుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ఇద్దరు ఎలాంటి రాజీ లేకుండా సిద్ధమవుతున్నారని సమాచారం.